హాయ్ అండి. మన బాడీలోని ముఖ్యమైన ఆర్గాన్ ఏంటి? హార్ట్ కదా! హార్ట్ తర్వాత అంతే ప్రయారిటీ ఉన్న ఆర్గాన్ లివర్ అండి. ఈ లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, ఫ్యాటీ లివర్ అనే సమస్య రావచ్చనమాట. ఇది ఎలా డ్యామేజ్ అవుతుందంటే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, లేదా స్మోకింగ్ చేసినా, అదొక్కటే కాదు. మనం తీసుకున్న ఫుడ్ ఏమీ ఆర్గానిక్ కాదు కదండీ! పెస్టిసైడ్స్‌తో కూడిందే. అదొక్కటేనా? మనమేమో ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకుంటూనే ఉంటాము. అది కూడా కాకుండా మనమేమో ఏదో ఒక సప్లిమెంట్స్ తీసుకుంటాం కదా! ఏ వైటమిన్స్ కోసమైనా, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ తీసుకుంటాం కదా! ఆఖరికి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా అది కెమికలే కదా! దీనివల్ల లివర్‌లోని టాక్సిన్స్ ఏర్పడతాయన్నమాట వీటన్నిటి వల్ల. ఈ టాక్సిన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, లివర్‌లోని టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించేస్తుందన్నమాట. ఇదేమో గ్రీనీ జ్యూస్ అంటారు. దీనికోసం కీరా, కొత్తిమీర, పుదీనా, జింజర్, కొంచెం లెమన్ ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకొని, ఆల్కహాల్, స్మోకింగ్ చేసేవాళ్ళైతే వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ తీసుకోవాలి. మామూలు వాళ్ళైతే కనీసం 2 టైమ్స్ అయినా తీసుకుంటే మన లివర్‌లోనున్న టాక్సిన్స్ అన్నీ బయటికెళ్ళిపోయి లివర్ ఎప్పుడు బాగుంటుందన్నమాట. నాకు ఇలా హెల్త్‌కి సంబంధించిన విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే నేను సెర్చ్ చేస్తూ ఉంటాను. దీన్ని గ్రీనీ జ్యూస్ అని అంటారు. మరి మీరందరూ కూడా తీసుకొని మీ లివర్‌ని కాపాడుకోండి.